శ్రీ బలుశలమ్మదేవ్యే నమో నమః. ఈ సమస్త జగత్తుని తన అనుగ్రహ దృష్టితో సర్వకాల సర్వావస్థలయందు కాపాడేటటువంటి తల్లి శ్రీ 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 బలుశలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి దివ్య దేవస్థానములో ప్రతి సంవత్సరము కూడా సామూహిక కుంకుమార్చనలు శ్రావణ మాసంలో నిర్వహించడం అనాదిగా వస్తోంది. దానిలో భాగంగా ఈ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం 3వ శుక్రవారం అనగా 23వ తారీఖు ఆగస్టు 2024 శుక్రవారం రోజున మన యొక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ప్రోద్బలంతో మన యొక్క ఆలయ నిర్వాహకులు శ్రీ శ్రీరంగం రామాంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ రవిశంకర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క సామూహిక కుంకుమార్చన విశేష కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి స్త్రీ పాల్గొన్నటువంటి ప్రతి స్త్రీమూర్తికి కూడా ఈ యొక్క ఆలయం తరపు నుంచే ఉచితంగా పూజా వ్యవహారాలు సామాన్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పూజలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించి ఈ యొక్క శ్రీ అమ్మవారి యొక్క శ్రీచక్ర అర్చన, అలాగే దేవి ఖడ్గమాలార్చన, వరలక్ష్మీ వ్రత సందర్భంగా వరలక్ష్మీదేవిని కూడా ఆరాధన చేయించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమార్చన పుణ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తదనంతరం ఆ అమ్మవారి యొక్క ప్రసాద వితరణ అనగా కుంకుమ, ఆ సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి కుంకుమ, అలాగే పుష్పాలు ఇచ్చి ఆ అమ్మవారి యొక్క దివ్యమంగళ రూప దర్శనాన్ని కల్పించి తదనంతరము ఆలయ ప్రాంగణంలో నిర్వహించేటటువంటి అన్న ప్రసాద వితరణ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ అన్నప్రసాదాన్ని అందించేలాగా అద్వితీయమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పూజా విశేషాలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఎంతో అద్భుతమైనటువంటి సదావకాశం ఇది. కాబట్టి శ్రావణ మాసం అనేటువంటిది స్త్రీమూర్తులు తరించడానికి సౌభాగ్యాన్ని ఆ అమ్మవారు ఇచ్చేటువంటి మంచి సదావకాశం ఈ శ్రావణ మాసం. కాబట్టి దానిలో భాగంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు, అలాగే కొంతమంది పాల్గొనలేకపోయినా ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి దర్శనాన్ని కల్పించుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క మీ మనోవాంఛను తెలుపుకొని తదనంతరము ఆ అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంట ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలతూగేలాగా అమ్మవారు అనుగ్రహించాలని, ఈ లోకానికంతటికీ కూడా అమ్మ యొక్క చల్లని చూపులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లి వినీవమ్మ, అమ్మా దుర్గమ్మ పెదవాడ దుర్గమ్మ. అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, శక్తి వినీవమ్మ నీ శక్తి వినీవమ్మ. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లి వినీవమ్మ, అమ్మా దుర్గమ్మ పెదవాడ దుర్గమ్మ. అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, శక్తి వినీవమ్మ నీ శక్తి వినీవమ్మ. అండపిండ బ్రహ్మాండమునందు అంతట నెలవయ్యి ఉన్నావమ్మ, ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా, ఆశ్రిత వరదిని నీవేనమ్మా. అండపిండ బ్రహ్మాండమునందు అంతట నెలవయ్యి ఉన్నావమ్మ, ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా, ఆశ్రిత వరదిని నీవేనమ్మా. ఆపద మొక్కులు తీర్చేటి తల్లి పూజలు నీకమ్మా, అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ. అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, శక్తి వినీవమ్మ నీ శక్తి వినీవమ్మ. భక్త కోటి వరదాయినివమ్మ, బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ, భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భవభయ హరణి వినీవమ్మ తల్లి, భవభయ హరణి వినీవమ్మ తల్లి. భక్త కోటి వరదాయినివమ్మ, బ్రహ్మాండ మేలేటి
శ్రావణ మాసం ఎంతో విశేషమైనటువంటి మాసం. ఎందువల్ల అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి మాసం శ్రావణ మాసం అన్నమాట. చూడండి, మానవులందరూ కూడా తరించడానికి అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి మాసం శ్రావణ మాసం. ఆ మాసంలో అమ్మవారి యొక్క విశేష ఆరాధన చేయమని చెప్పింది శాస్త్రం. ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయడం వలన సమస్త సౌభాగ్యాలు చేకూరుతాయట. సౌభాగ్యం అంటే ఏమిటి అసలు? మీరు సౌభాగ్యం కొరకు ఎందుకు చేస్తారు అంటే మీ యొక్క మగవారు దీర్ఘాయుష్యంగా ఉండడానికి మనం సౌభాగ్య వ్రతములు, వరలక్ష్మి వ్రతాలు, నోములు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తాం. అంటే ప్రత్యేకించి మగవారికి నోములు చెప్పకపోవడానికి కారణం అదే అన్నమాట. ఆడవారు ఎంత విశేషంగా ఇత్యాది నోములు, వ్రతాలు, కుంకుమార్చనలు చేస్తారో ఆ యొక్క పుణ్యఫలాన్ని మగవారి యొక్క ఆయుర్దాయం పెంచేటువంటి విధానంలో అమ్మవారు అనుగ్రహిస్తారు అని చెబుతోంది శాస్త్రం. కాబట్టి దానిలో భాగంగా సమస్త సౌభాగ్యాలను ఇచ్చేటువంటి లక్ష్మీదేవి వరలక్ష్మి మన ఇంట ఎప్పుడూ కూడా శోభాయమానంగా, దేదీప్యమానంగా ఒక రకమైనటువంటి కళ్యాణ శోభ ఉండాలి అంటే స్త్రీమూర్తులకి సౌభాగ్యం చేకూర్చాలి. అటువంటి వరాన్ని ఇచ్చేటువంటి లక్ష్మి వరలక్ష్మి. అంతే కదండి, ఇంట్లో ఆడవారు ఉంటేనే ఒక రకమైనటువంటి కళ్యాణ కళ ఉంటుంది. అంటే కళ్యాణం అంటే వివాహం కాదండి, ఒక రకమైనటువంటి పూజా విశేషాలతో కూడినటువంటి నిత్యము కూడా ఆ ఇంట దీపారాధన చేస్తూ ఆ సింహాసనం అంటే ఇంట ఉన్నటువంటి ఆ యొక్క దేవుడి ఫోటోల ముందు దీపారాధన వెలగాలి అంటే ఇంట ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉండాలి. లక్ష్మీదేవి అంటే ఎవరో కాదమ్మా, మీరే అందరు. మీ ఇంట లక్ష్మి ఎవరంటే మీరే ఆ ఇంటికి గృహలక్ష్మి. ఆ గృహలక్ష్మి ఎప్పుడైతే ఆరోగ్యంగా, సంతోషంగా, సౌభాగ్యంగా ఉంటుందో ఆ ఇంట ఎప్పుడూ కూడా మగవారు బయటకు వెళ్ళి వచ్చి దిగ్విజయంగా ఇంట మళ్ళీ తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెబుతోంది శాస్త్రం. పచ్చని తోరణం, అలాగే ఇంట దీపము వెలగాలి అంటే స్త్రీలకు సమస్తమైనటువంటి సౌభాగ్యము అమ్మవారు వరంగా ఇవ్వాలి. అటువంటి వరలక్ష్మీదేవిని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రత శుభ సందర్భంగా ఆరాధన చేయమని చెప్పింది శాస్త్రం. ఎవరికైనా ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజు అంటే శుక్రవారం, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు ఏదైనా ఆటంకం వచ్చి ఆ రోజు చేయలేకపోతే 4 శుక్రవారాల్లో, శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం రోజు ఆచరించవచ్చు అని చెప్పింది శాస్త్రం. కాబట్టి మన ఇంట ఎప్పుడూ కూడా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మా. ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా. అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మా. ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా. ఆపద మొక్కులు తీర్చేటి తల్లి పూజలు నీకమ్మా. అమ్మా దుర్గమ్మ, మా కనక దుర్గమ్మ, అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ. శక్తివి నీవమ్మా, ఈ శక్తివి నీవమ్మా. భక్తకోటి వరదాయినివమ్మ, బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ. భక్తుల బ్రోచెటి బంగారు తల్లి, భౌభయహరణివి నీవమ్మ తల్లి. భక్తకోటి వరదాయినివమ్మ, బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ. భక్తుల బ్రోచెటి బంగారు తల్లి, భౌభయహరణివి నీవమ్మ తల్లి. బాధలు కరతెచ్చే మా కల్పవల్లివి అమ్మ దుర్గమ్మ. బాసట నీవమ్మ, మాకు తోడుగు నీవమ్మ.
బెజవాడ కొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మ గ్రహ బాధలన్నీ తప్పించవమ్మ బెజవాడ కొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మ గ్రహ బాధలన్నీ తప్పించవమ్మ మా గ్రహ బాధలు తీర్చేటి తల్లి వేగమే రావమ్మ మా దుర్గమ్మ అటువంటి నామం శ్రీమాత్రే నమః. ఆ నామాన్ని చెబుతూ మీకు అమ్మవారి యొక్క రూపము గుర్తుకు రావాలి. నదిలోకి కళ్ళు మూసుకుని పెట్టి ప్రశాంతమైన మనస్సుతో ధ్యానం చేయండి. ఆ పుష్పైతే పుష్ప అక్షతలైతే అక్షతలు అమ్మవారి దగ్గర పెట్టండి. మీరు సమర్పణ చేసేటువంటి ప్రతిదీ కూడా, అంటే మీరు సమర్పణ చేసే పుష్పం కానివ్వండి, అక్షతలు కానివ్వండి, కుంకుమ కానివ్వండి, సాక్షాత్తు ఆ అమ్మవారి అంటే భావన. మన యాంత్రికమైనటువంటి పూజ చేయకూడదు. మనం ఎప్పుడు కూడా మానసిక పూజ చేయాలి. ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్నటువంటి వస్తువు ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, కానీ మనం సమర్పణ చేసేటువంటిది మానసికంగా అమ్మవారికి చెందిన వరకు కుదరట్లేదు. కానీ మీకు ఎప్పుడైనా నెలసరి వచ్చినప్పుడు మీ ఇంట మగవారితో దీపారాధన చేయమని కేవలం 4 రోజులు చేసినా చాలా ఆయన దీపం. మిగతా 30 రోజుల్లో 26 రోజులు మీరే చేస్తారు. కాబట్టి కేవలం ఒక 4 రోజులు ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాన్వితాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం సుతయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం నమః, ఓం విభావర్యై నమః, ఓం విద్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం క్షమాయై నమః, ఓం క్షీరోద సంభవాయై నమః, ఓం అనుగ్రహపరాయై నమః, ఓం బుద్ధయై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః,
చేసుకోండి. మీ దగ్గర విడిగా ఉన్న కుంకుమ చేతిలోకి తీసేసుకోండి. పూజ చేయనటువంటిది ఏదైతే మిగిలిందో ఆ కుంకుమ మీ చేతిలో గుప్పట్లోకి తీసేసుకోండి. ఆ కుంకుమ చేతితో పట్టుకుని ఒక పుష్పము 2 నక్షత్రాలు కూడా కుంకుమలో కలుపుకోండి. ఒక పుష్పము 2 నక్షత్రాలు కూడా ఆ కుంకుమ దగ్గర పట్టుకోండి. అందరూ కూడా చెప్పండి, మమ త్వకు అస్తి భవతి తతః భూత ప్రేత పిశాచాః బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్ప ఆపద తస్కరాది సర్వమంగళ వరలక్ష్మి పరదేవత నమోస్తుతే. నమస్కారం చేసుకోండి. మీ దగ్గరికి ట్రే తీసుకుని వస్తున్నారు. మండపంలో ఉన్న వాళ్ళు ట్రే అష్ట చేతులున్న అమ్మ భవానీ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి దీనులగా పాడే దివ్య రూపినివే ప్రాణకోటికి ఆధారము నీవే కోటి మాయలు వల్ల దొరసానివమ్మా నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ బారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ ఇంద్రకిలాద్రిపై కొలువై నీవు భక్తులగా పాడుతూ ఉచ్యతే యథాశక్తి మనస్సంకల్ప వేదోక్త సాష్టాంగ నమస్కార. అమ్మా, భరతుల వారంటే శ్రీరాముల వారి తమ్ముడే కదూ? అవునమ్మా.